Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another unboxing video. మనకి గెలాక్సీ లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. ఈ ఈవెంట్లో మనకి గెలాక్సీ బడ్స్ అండ్ జీ ఫ్లిప్ దీంతో పాటుగా నిన్నైతే మనం అన్బాక్సింగ్ చేసాము జీ ఫోల్డ్ 3. మీరు కనుక అన్బాక్సింగ్ చూడకపోతే అన్బాక్సింగ్ వీడియోని అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను చూడండి. సో ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ వాచ్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి సిరీస్ 4 వాచ్ అనమాట. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి మనకి దీంట్లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటి, అసలు వాచ్ ఎలా ఉంటుంది, దీంట్లో వస్తున్న ఓఎస్ ఏంటి అంతా క్లియర్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ గెలాక్సీ వాచ్ 4 మధ్యలో చూస్తే మనకి వాచ్ ఇమేజ్ ఉంటుంది అండ్ ఆల్ ద వే బాటంలో అయితే సామ్సంగ్, ఆన్ ది అదర్ సైడ్ చూస్తే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 అని ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి వైఫై మోడల్ పర్చేస్ చేసుకున్నాను. ఆన్ ది అదర్ ఎండ్ అయితే మనకి ఇక్కడ ఒక ప్లాస్టిక్ ర్యాప్ ఉంది. నేనైతే దీన్ని టేర్ చేస్తున్నాను. రెడీ, 1 2 3 టడా. సో దిస్ ఈస్ ద వాచ్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. ఇఫ్ యూ సీ మనకైతే ఇక్కడ ఒక ప్యాకేజ్ ఉంది, రిటర్న్ యాజ్ సామ్సంగ్, గెట్ టు నో యువర్ డివైస్ అని చెప్పి ఒక బుక్లెట్ ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఎ చార్జర్. ఆన్ ది అదర్ ఎండ్ అయితే మనకి USB-A కేబుల్తో వస్తుంది. దట్స్ ఇట్. అంతకుమించి బాక్స్లో అయితే మనకి ఇంకేమీ రాలేదు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. డివైస్ గురించి చూద్దాం. సో నేను పర్చేస్ చేసింది వచ్చేసి గెలాక్సీ వాచ్ 4 44mm అనమాట. దీంట్లో మనకి 40mm సైజ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక వేరియంట్ వచ్చేసి మనకి గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ అని చెప్పి కూడా రిలీజ్ చేశారు. దీంట్లో అయితే మనకి 42mm అండ్ 46mm సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి నా దగ్గర ఉన్న వాచ్ అయితే డైల్ అయితే మనకి 44mm ఉంటుంది. థిక్నెస్ చూస్తున్నారు కదా, 9.8mm. అండ్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 30 grams ఉందన్నమాట. అంత వెయిట్గా అయితే లేదు, కొంచెం లైట్గానే అనిపిస్తుంది. సో చూడొచ్చు మనకి వాచ్కి ఆన్ ద అదర్ సైడ్ అయితే 2 బటన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, ఇది వచ్చేసి హోమ్ బటన్. దాని కిందే ఉంది వచ్చేసి బ్యాక్ బటన్ అనమాట. సో హోమ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి వాచ్ టర్న్ ఆన్ అవుతుంది. లెట్స్ టర్న్ ఇట్ ఆన్. ఆన్ అవ్వగానే ఒక చిన్న బజ్ వైబ్రేషన్ వస్తుంది. యూ కెన్ సీ సామ్సంగ్. ఒకసారి ఇప్పుడు మనం వాచ్ని ఫోన్కి పేర్ చేసి చూద్దాం. నేనైతే నా జీ ఫోల్డ్ 3కి పేర్ చేస్తున్నాను. మీరు కనుక జీ ఫోల్డ్ 3 అన్బాక్సింగ్ చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను చూడండి. సో మొబైల్ పక్కకు తీసుకురాగానే మనకి ఆటోమేటిక్గా పాపప్ వస్తుంది. సో లెట్స్ క్లిక్ కనెక్ట్. బోత్ నెంబర్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి క్లిక్ కన్ఫర్మ్. ఫైనలీ వాచ్ ఈస్ పెయిడ్. సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇట్ మే టేక్ సమ్ టైమ్. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి స్క్రీన్ సైజ్ వచ్చేసి 1.4 inches ఉంటుంది. రెజల్యూషన్ అయితే మనకి 450x450 పిక్సెల్స్ ఉంటాయి. మనకి ఇదైతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్తో వస్తుంది అలాంగ్ విత్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. అండ్ నార్మల్ టిపికల్ సామ్సంగ్ వాచ్ ఎలా ఉంటుందో అలానే అనిపించింది అనమాట. డిస్ప్లేలో అయితే నాకు ఎటువంటి ఇష్యూస్ కనిపించలేదు. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి ఇది One UI 3.0 మీద వర్క్ అవుతుంది. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ అయితే మనకి ఇది Wear OS 3.0తో వస్తుంది అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం మనకి సామ్సంగ్ వాచ్ Wear OSతో వస్తుంది. ప్రీవియస్గా అయితే మనకి Tizen OSతో వచ్చేది. ఇంటర్ఫేస్ అయితే నార్మల్ గెలాక్సీ వాచ్లానే ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ అనిపించట్లేదు. మనం హోమ్ పేజ్కి వెళ్ళాలి అనుకుంటే టాప్ రెడ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే మనకి ఇలా లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది. వాచ్ ఫేస్ మీద నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో యూ కెన్ సీ ఆల్ ద నోటిఫికేషన్స్ ఆన్ ద లెఫ్ట్. రైట్ స్వైప్ చేస్తే మనకి విజెట్స్ వస్తాయి. విజెట్స్నే ఇప్పుడు టైల్స్ అని అంటున్నారు అనమాట. సో యూ కెన్ సీ డిఫరెంట్ టైల్స్. మనకి స్లీప్ యాప్ కానీ లేకపోతే వెదర్ కానీ మనకి క్యాలెండర్ కానీ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మనం రైట్ స్వైప్ చేసి చూసుకోవచ్చు. టాప్ నుంచి బాటమ్కి స్వైప్ చేస్తే మనకి క్విక్ యాక్సెస్ మెనూ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు బ్రైట్నెస్ పెంచుకోవాలి అనుకున్నా, డిక్రీజ్ చేసుకోవాలి అన్నా యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ హియర్. బాటమ్ నుంచి పైకి స్వైప్ చేస్తే మనకి యాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో యూ కెన్ సీ నేనైతే ఇంకా అంతా సెట్ చేయలేదు, ఇప్పుడే కదా అప్డేట్ అవుతూ ఉంది వాచ్. సో ఇక్కడ పైన చూస్తే మనకి సర్కిల్స్గా ఒక యాప్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మన రీసెంట్ యాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. యూ కెన్ స్వైప్ టు ద రైట్. యాప్ని కనుక పైకి స్వైప్ చేస్తే మనకి యాప్ అంతా క్లోజ్ అయిపోతుంది. మనకి ఇది వేరే వేస్తో వస్తుంది కాబట్టి గూగుల్ సపోర్టెడ్ యాప్స్, ప్లే స్టోర్ కానీ గూగుల్ మ్యాప్స్ కానీ ఇలాంటి సపోర్టెడ్ యాప్స్ అన్నీ మనకి ఇన్బిల్ట్గా సామ్సంగ్ గెలాక్సీ వాచ్లో వస్తున్నాయి. నెక్స్ట్ ఒకసారి ఇప్పుడు మనం ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుంది కదా, సో ఇక్కడ మీకు కావాల్సిన యాప్ సర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారా కింద ఇన్స్టాల్ అని చూపిస్తుంది. క్లిక్ ఇన్స్టాల్, మన యాప్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది.
సో మీరు ఎప్పుడైనా మ్యూజిక్ వింటుంటే కనుక మనకి వాచ్ ఫేస్ మీద ఇలా ఒక మ్యూజిక్ ఐకాన్ కనిపిస్తుంది. ఇఫ్ యూ క్లిక్ దట్ మనం సాంగ్స్ని పాజ్ చేసుకోవచ్చు, స్కిప్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక బ్యాక్వర్డ్ కూడా వెళ్ళొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ప్రీవియస్ వర్షన్ టైజాన్ ఓఎస్తో కంపేర్ చేసుకుంటే మనకి వేర్ ఓఎస్ అయితే చాలా స్మూత్గా అనిపిస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, యాప్స్ స్వైప్ చేస్తున్నప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంది. ఇది వచ్చేసి మనకి వాచ్ 4 కాబట్టి మనకి చుట్టూ ఉన్న బెజల్ వచ్చేసి టచ్ సెన్సిటివ్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ బిట్వీన్ ద టైల్స్ మనం ఇలా సర్కిల్ బెజల్ చుట్టూ ఇలా స్వైప్ చేసుకుంటూ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి టచ్ సెన్సిటివ్ బెజల్ అనమాట. మీకు కనుక ఫిజికల్ రొటేటింగ్ బెజల్ కావాలి అనుకుంటే కనుక అప్గ్రేడ్ టు క్లాసిక్ వర్షన్. సో అక్కడైతే మనకి ఫిజికల్గా రొటేటింగ్ బెజల్ ఉంటుందన్నమాట. అండ్ వాచ్ చూడడానికి కూడా కొంచెం బల్కీగా అనిపిస్తుంది. కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్ వచ్చేసి బాడీ కంపోజిషన్ అనమాట. సో బాడీ కంపోజిషన్ అంటే బయో ఎలక్ట్రికల్ అనాలిసిస్ అనమాట, BIA అంటారు. అంటే మన బాడీలో ఎంత ఫ్యాట్ ఉంది, మజిల్ ఎంత ఉంది, వాటర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది కంప్లీట్గా ఇండికేట్ చేస్తుంది. సో అకార్డింగ్ టు సామ్సంగ్ అయితే మనకి ఇది 98% యాక్యురేట్గా ఉంటుంది అని అన్నారు. ఒకసారి ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మెజర్ అని ఉంటుంది, క్లిక్ మెజర్. నెక్స్ట్ వచ్చేసి మీ హైట్ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఆఫ్ యువర్ బాడీ. సో మీరు ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అని మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ మీ వాచ్ని అయితే రిస్ట్కి బ్యాక్ సైడ్కి జరపాలి. తర్వాత వాచ్ని కొంచెం లిఫ్ట్ చేసి మీ మిడిల్ ఫింగర్ అండ్ మీ రింగ్ ఫింగర్ని మనకి వాచ్కి రైట్ సైడ్లో ఉన్న కీస్కి మాత్రమే టచ్ అయ్యేట్టుగా పెట్టాలన్నమాట. కింద మీ హ్యాండ్కి టచ్ అవ్వకూడదు. సో క్లిక్ స్టార్ట్. సో ఇక్కడ చూసారా మనకి కీప్ టచింగ్ కీస్ అని చూపిస్తుంది. 26%, 27% ఇలా పర్సంటేజ్ అంతా క్యాలిక్యులేట్ చేస్తుంది. అది 100% వచ్చే వరకు పట్టుకొని ఉండాలి. సో ప్లీజ్ బీ పేషెంట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు వెయిట్ అయితే 150 lbs. మనకి ఉండాల్సిన స్కెలిటన్ మజిల్ ఎంత ఉంది, ఫుల్ మాస్, బాడీ ఇండెక్స్, బాడీ ఫ్యాట్ అంతా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో యూ కెన్ చెక్ ఇట్ హియర్. సో బాడీ వాటర్ చూసారా ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉన్నట్టుంది. సో మనకి మెజర్మెంట్స్ అనేది మనం ఫోన్లో కూడా చూసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్ ఆన్ యువర్ ఫోన్, అక్కడ మనకి షో ఆన్ ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ దట్. సో యూ కెన్ చెక్ ఇట్. సో డిజైన్ అండ్ ఫిట్నెస్ ప్రకారంగా చూసుకుంటే నాకు ఈ స్ట్రాప్ అయితే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 20 mmతో వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ సీ మనకి ఇక్కడ ఒక హోల్ అండ్ ఇక్కడ ఒక హోల్ కనిపిస్తూ ఉంది. సో నాకైతే కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే మనకి బయట స్ట్రాప్స్ దొరుకుతాయి కదా, 18 mm కానీ లేకపోతే 16 mm కానీ మీ సైజ్కి తగ్గట్టు కరెక్ట్ ఫిట్ చూసుకొని పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది. చిప్సెట్ విషయానికి వచ్చేసరికి 4 సిరీస్ డివైజెస్ కానీ క్లాసిక్ 4 మోడల్స్ కానీ మనకి సామ్సంగ్ ఎక్సినోస్ W920 చిప్సెట్తో వస్తాయన్నమాట. అలాంగ్ విత్ 1.5 GB ఆఫ్ ర్యామ్. నాకు పెర్ఫార్మెన్స్ ప్రకారంగా అయితే ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు, చాలా స్మూత్గా ఉంది, చూడొచ్చు మీరు ఇక్కడ. సో మనకి ఇదైతే GPS ఇన్బుల్ట్గా వస్తుంది అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 16 GB ఇంటర్నల్ ఉంటుంది. కాకపోతే మనకి OS ఇదంతా పోగా మిగిలేది 8 GB ఆఫ్ స్టోరేజ్ ఆప్షన్సే. ఈ 8 GBలో మనం సాంగ్స్ ఎక్కించుకోవచ్చు, లేదు అంటే కొన్ని ఫొటోస్ కూడా ఎక్కించుకోవచ్చు. బట్ 8 GBలో మనకి పెద్ద ఎక్కువ సాంగ్స్ అయితే రావు. ఫిట్నెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మనకి లాట్ ఆఫ్ ఫిట్నెస్ ఉంటాయి, లైక్ వాకింగ్ కానీ, సైక్లింగ్, బైకింగ్, స్విమ్మింగ్. సో దీంట్లో మనం ఇది ఆన్ చేసుకొని మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటే ఎంతసేపు చేశారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి అనేది మొత్తం ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఫిట్నెస్ గోల్స్ ఉంటే కనుక ఇట్ ఈస్ సో హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో కొంతమందికి మోటివేషన్ రాదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటూ ఇద్దరు కాంపిటీషన్ లాగా పెట్టుకొని కూడా మనం ఈ ఫిట్నెస్ ట్రాకింగ్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనకి స్లీప్ ట్రాక్లో కొత్తగా వచ్చిన ఫీచర్ వచ్చేసి స్నో ట్రాకింగ్ అనమాట. అంటే మనం నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు కదా, సో మీరు ఏ టైంలో గురక పెట్టారు అండ్ మీరు గురక పెట్టినప్పుడు మీ గురక సౌండ్ ఎలా ఉంది అనేది కూడా మనకి వాచ్ ఆడియో ఫైల్లో రికార్డ్ చేసి పెడుతుంది అనమాట. సో కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు చెప్తారు గురక పెడుతున్నావు అంటే నేను పెట్టలేదు అంటుంటాం కదా, అప్పుడు మనమే చూసుకోవచ్చు పెట్టామా లేదా అనేది. సో దిస్ ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ యువర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ, హెల్త్ కన్సర్న్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో కమింగ్ టు ద బ్యాటరీ, 44 mm సైజ్లో అయితే మనకి 361 mAh బ్యాటరీ ఉంటుందన్నమాట. అకార్డింగ్ టు సామ్సంగ్ చూసుకుంటే మనకి 3 days ఆఫ్ యూసేజ్ వస్తుంది అని అన్నారు. బట్ మీరు కనుక హెవీ యూజర్ అయితే కనుక 1 day పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే యూజర్ అయితే కనుక 2 days వస్తుంది అనమాట. సామ్సంగ్ వాళ్ళు చెప్పినట్టుగా 3 days రావాలి అంటే మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆఫ్ చేసేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి GPS ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఫీచర్స్ అన్నీ ఆఫ్ చేసుకొని ఓన్లీ టైం చూసుకోవడానికి అయితే కనుక 3 days వస్తుంది. సో నాకు 100% బ్యాటరీ లైఫ్ ఎంతసేపు వస్తుంది అనేది నేను రివ్యూ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ రివ్యూ వీడియో.
సో కమింగ్ టు ద ప్రైస్ ఇన్ఫర్మేషన్, నేను ఈ వీడియో రికార్డ్ చేసిన టైంకి అయితే మనకి ఇండియాలో అఫీషియల్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ గురించి ఎటువంటి న్యూస్ కానీ అప్డేట్స్ కానీ ఏమీ లేవన్నమాట. సో మాకు యూఎస్లో అయితే సిరీస్ 4 వాచ్ వచ్చేసి $250 పడింది. క్లాసిక్ వాచ్ పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక $350 పడుతుంది అనమాట. కన్వర్షన్లో చూసుకుంటే ఇవాళ $1 ఈక్వల్ టు అరౌండ్ 74 రూపీస్ ఉంది. సో కన్వర్ట్ చేసుకోండి, ఐఎమ్ పూర్ అట్ మ్యాథ్. సో మనకి ఇండియాలో అవైలబిలిటీ రాగానే లేకపోతే ప్రైస్ ఇన్ఫర్మేషన్ తెలియగానే నేనైతే ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్ అప్డేట్స్ చేస్తూ ఉంటాను. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ సిరీస్ వాచ్ 4. ఆల్రెడీ మీకు చూపించాను 2 more డివైజెస్ కమింగ్ అప్, బడ్స్ అండ్ జీ ఫ్లిప్. సో ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే గట్టిగా పాకెట్ టెక్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.